బీజేపీ వైఖరి ఏమిటో అర్థం కావడం లేదు. ఏపీలోని టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటామనే సంకేతాలు పంపించిన పార్టీ ఆ దిశగా కసరత్తును చేస్తున్నట్లు మాత్రం కనబడడం లేదు. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు చేసుకుంటున్న సమయంలో సడన్గా పొత్తుకు సిద్ధమైన సంకేతాలను బీజేపీ పంపింది. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చి కలవాలని కబురు చేసింది. దాంతో చంద్రబాబు ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పొత్తుపై అప్డేట్ లేదు. బీజేపీ వైఖరి కారణంగా టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు బాగా ఆలస్యం అవుతుంది. దీనివల్ల రెండు పార్టీల్లోని నేతల్లో అసహనం పెరిగిపోతుంది. పొత్తులు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపి ఫైనల్ చేయకుండా ఏపీలో బహిరంగ సభలు పెట్టుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఈ నెల 27వ తేదీన ఏలూరులో ప్రజాపోరు పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. దీనికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొంటున్నారు. ఒకవైపు టీడీపీ జనసేన సంయుక్తంగా మీటింగ్లు పెట్టుకుంటున్నాయి. మరోవైపు బీజేపీ ఒంటరిగా బహిరంగ సభలు నిర్వహించుకుంటుంది. మామూలు జనాలకే కాదు, పార్టీ నేతలకు కూడా అర్థం కావటం లేదు. బీజేపీ వైఖరి ఏమాత్రం సమర్థనీయం కాదు. పొత్తు పెట్టుకోవాలనుకుంటే వెంటనే ఫైనల్ చేసేయాలి, లేకపోతే అదే విషయాన్ని చెప్పేయాలి. అంతేకాని పొత్తు చర్చలు రమ్మని పిలిపించి మళ్ళీ ఇంతవరకు ఎలాంటి డెవలప్మెంట్లు లేదంటే ఏమిటర్థం? రోజులు గడిచే కొద్దీ ఎక్కువ నష్టపోయేది టీడీపీ జనసేన మాత్రమే. ఇందులో కూడా మరింత నష్టం టీడీపీకే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీజేపీకి ఏపీలో ఉన్నదేమీ లేదు కాబట్టి కొత్తగా పోయేదేమీ లేదు. ఇదే సమయంలో జనసేనకు కూడా పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నది ఒక్క సీటు. రాబోయే ఎన్నికల్లో ఒకటి గెలిచినా ఒకటే, గెలవకపోయినా ఒకటే. కానీ టీడీపీది ఆ పరిస్థితి కాదు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు, లేకపోతే టీడీపీ పరిస్థితి ఎలాగుంటుందో ఎవరికి వాళ్ళు ఊహించుకోవాల్సిందే. ఈ విషయాలని బీజేపీకి తెలియక కాదు, అన్నీ తెలిసే పొత్తుపై ఏమీ తేల్చకుండా జాప్యం చేసుకుంటుందంటే ఆశ్చర్యంగా ఉంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.